హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు వీడియో ఏంటంటే బ్రైడల్ మేకప్ ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఎందుకంటే మనం పెళ్లి కూతురు మేకప్ అనేసరికి బయట నుంచి ఎవరైనా తెచ్చుకొని చేయించుకుంటూ ఉంటాం కదా. సో వాళ్ళు బాగా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. అది కాకుండా మన ఫేస్కి మేకప్ చేసిన తర్వాత అస్సలు న్యాచురల్గానే ఉండదండి, తెలిసిపోతుంది. న్యాచురల్గా ఉండదు, మేకప్ వేసినట్టు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో డార్క్ కలర్స్ అవన్నీ పూసేస్తూ ఉంటారు, ఎందుకంటే బాగా బ్రైడల్ కాబట్టి బాగా బ్రైట్గా కనిపించాలి, స్పెషల్గా కనిపించాలని చెప్పేసి ఏ పడితే పూసేస్తూ ఉంటారు. బట్ ఓకే, కానీ అంత న్యాచురల్గా అయితే ఉండదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంత కాస్ట్ పెట్టి ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక అంత కాస్ట్ పెట్టి అందరూ చేయించుకోలేరు కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం సొంతంగా అంటే మనంతట మనం ఇంట్లో మేకప్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా చూపిస్తానండి. ఇదే నా మేకప్ అని అనుకోవచ్చు, బట్ ఇది కూడా చేయించుకోలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ చెక్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ అనేది వాష్ చేసేసుకున్నానండి. అంటే మీరు ఏ ఫేస్ అయితే వాష్ అయితే యూస్ చేస్తారో దాంతో, లేదంటే సోప్ అయితే సోపు, మీ ఇష్టం. ఎలా అయితే అలాగా వాష్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫేస్ అంతా కూడా రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ బంజారాస్ యూస్ చేస్తున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాటన్ బాల్ తీసుకుని మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి ఈ స్టెప్ అనేది, ప్రాబ్లం ఏం లేదు. అలానే మీరు పచ్చిపాలతో చేయదు, ఎందుకంటే ఇక్కడ మనం చేసేది మేకప్, ఫేషియల్ కాదు కాబట్టి రోజ్ వాటర్ తీసుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఫేస్ అంతా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఇంకా ఏదైనా డస్ట్, చిన్న ఏదైనా దుమ్ము కింద, ట్యాన్ కింద లాంటిది ఏదైనా ఉన్నా క్లియర్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ఫేస్ అనేది క్లియర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నానండి. హిమాలయ షైన్ నుంచి ఇది నాకు 190 రూపీస్ అలా పడింది. మీ ఇష్టం, మీ దగ్గర ఏ లిప్ బామ్ ఉంటే ఆ లిప్ బామ్ అనమాట. అంటే లిప్స్ అనేవి డ్రైగా కాకుండా స్మూత్గా ఉండడం కోసం నేనైతే ఇది వాడుతున్నాను. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీకు చూపిస్తున్నానండి. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తో మీరు సేమ్ మేకప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. దాని తర్వాత నేను ఇక్కడ యూజ్ చేసే లోషన్ తెలుసు కదా మీకు, నాది ఆయిలీ స్కిన్ కాబట్టి లాక్టోకాలిమన్ ఆయిల్ లోషన్ అనేది వాడుతున్నాను. చాలా లైట్గా తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోకూడదు. సో ఇదైతే తక్కువ తీసుకోవాలి, చాలా తక్కువ తీసుకుని లోషన్ అనేది అప్లై చేయండి ఫేస్కి. అలాగే నెక్కి మాత్రం మర్చిపోవద్దు, లేదంటే ఫేస్ ఒకటే ఫేర్గా కనిపించి నెక్ ఒకటే డార్క్గా కనిపిస్తుంది. సో క్లియర్ కట్గా తెలుస్తుంది మనం మేకప్ ఫుల్గా వేసామని చెప్పేసి. అలా కాకుండా ఫేస్ అంతా కూడా చక్కగా ఈవెన్గా మీరు స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర ఇందాక చెప్పుకున్న విధంగా నేను ఇదే లోషన్ యూస్ చేస్తాను కదా అని మీరు ఇదే వాడిన అవసరం లేదు, మీరు డైలీ ఏది వాడతారో అది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అండి. నేను ఇక్కడ లాక్మీ ఫౌండేషన్ తీసుకున్నాను. దీంట్లో కూడా షేడ్స్ ఉంటాయి, చాలా తక్కువ తీసుకోండి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్తో చక్కగా బ్లెండ్ చేసుకుంటే ఈవెన్గా బ్లెండ్ అవుతుంది, లేదంటే కొంచెం చేత్తో వేసుకోవడం కష్టమే. బట్ నేను హ్యాండ్తోనే ట్రై చేశాను, ఎందుకంటే నేను మేకప్ ఎక్కువ వేయను కాబట్టి నా దగ్గర బ్లెండర్స్ అలాంటివి లేవు. జస్ట్ మీకు చూపించడం కోసం అనేది నేను ఈ వీడియో చేశాను. లైట్గా తీసుకొని ఈవెన్గా, మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది చేత్తో స్ప్రెడ్ చేయడం కోసం ఫౌండేషన్కి. సో ఈవెన్గా మీరు ఫేస్ అంతా కూడా మీకు తెలుస్తుంది కదా, ఎక్కడెక్కడైతే మీకు అంటే అన్ఈవెన్గా ఉంది, ఎక్కడ ఈవెన్గా ఉంది అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీరు మీ హ్యాండ్స్ తోటి చక్కగా బ్లెండ్ చేసుకోండి ఫేస్లోకి ఇంకేటట్టు. లైట్గా తీసుకోండి, ఒకేసారి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక పక్కన ఫేర్గా కనిపిస్తారు, ఒక పక్కనేమో కొంచెం చిరాగ్గా అలా కనిపిస్తూ ఉంటారు. దాని తర్వాత నేను లాక్మీ నుంచి పౌడర్ అండి, మీరు కావాలంటే అది వాడచ్చు. కానీ ఏంటంటే నా స్కిన్ వచ్చేసి చామన్ చాయ్గా ఉంటాను కదా. సో ఏంటంటే రెండు వాడేటప్పటికి బాగా ఫెయిర్గా కనిపించేస్తాను. సో అలా కాకుండా నార్మల్ పౌడర్ వాడుతున్నానండి. నార్మల్ టల్కమ్ పౌడర్ ఏదైనా పర్వాలేదు. నేను ఇక్కడ పాండ్స్ చూపించాను కదా, మీ ఇష్టం ఏదైనా పర్వాలా, లేదంటే ఏదైనా బీబీ స్పింజ్ బీబీ అని పాండ్స్ అని ఉంటాయి కదా, సో అదైనా కానీ మీరు తీసుకోండి. ఇక్కడ నేను లాక్మీ దాంట్లో ఇచ్చిన ఏమంటారు, ఇది ఉంది చూసారు, కాటన్ది. సో దాంతో నేను చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాను పౌడర్ అంతా కూడా. సో చాలా ఈజీ, చూసారా. ఇంకా దాని తర్వాత కాజల్ వచ్చేసి నేను ఇక్కడ ఇది ఐటెక్స్ నుంచి తీసుకున్నానండి. ఇది చాలా తక్కువ కాస్టే, 60 రూపీస్ అలాగా. నేను యాక్చువల్గా లాక్మీ యూస్ చేస్తాను, కానీ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా నిత్య అక్కడ పాడేసిందని చెప్పేసి. సో దీంతో నేను కాజల్ అనేది వేసుకున్నాను.
ఈ కాజల్ ఏంటంటే మీ ఫేస్కి బాగుంటుంది అంటే కనుక ఎక్కువ పెట్టుకోండి, సూట్ కాదంటే కనుక తక్కువ పెట్టుకోండి. నేను మీతో చాలాసార్లు షేర్ చేశాను, నా కళ్ళకి కాటిక అనేది అంత బాగోదు. సో అందుకే నేను చాలా లైట్గా పెట్టా. దాని తర్వాత డాజ్లర్ నుంచి ఐలైనర్ యూస్ చేస్తున్నాను. ఇది ఎలా పెట్టుకోవాలనేది మీకు చెప్పాను కదా. ఏంటంటే జస్ట్ ఆ రెప్పని మీరు ఒక వేలుతో లాగారంటే మీకు అక్కడ షేప్ వచ్చేస్తుంది, దానిపైన వేసుకోవడమే చాలా ఈజీ. 1-2 సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా నేను చాలా లైట్గా వేసుకున్నాను. మీరు కావాలంటే డబుల్ షేడ్ ఇవ్వచ్చు, అంటే పైన కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత నేను ఇక్కడ మస్కారా యూస్ చేస్తున్నానండి. ఇది కూడా ఐటెక్స్ డాజ్లర్ నుంచే. నాకేంటంటే ఈ డాజ్లర్ అనేది చీప్ అండ్ బెస్ట్ అనిపిస్తుందండి. చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది, అలాగే బాగుంటాయి కూడా. వీటిలో కూడా మనకి అంటే ఐ మీన్ ఏదైనా లిప్స్టిక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకి షేడ్స్ అన్నీ దొరుకుతాయి అండ్ చాలా తక్కువ కాస్ట్లో ఎవరైనా కొనుక్కోగలిగేలాగా ఉంటాయి. అండ్ ఇది చాలా చాలా సింపుల్ మేకప్ అండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనం ఎవరికైనా వెడ్డింగ్ వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు, చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మేకప్ అంటే ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. దాని తర్వాత నేను ఇక్కడ సేమ్ ఐటెక్స్ డాజ్లర్ నుంచి ఐబ్రోస్ యూస్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను. మీరు మోస్ట్లీ బ్రౌన్ యూస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ బ్లాక్ యూస్ చేయడం వల్ల మనకు మరీ వేసినట్టు తెలిసిపోతుంది. సో బ్రౌన్ యూస్ చేయండి. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ ఉందంటే చాలా లైట్గా పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు యూస్ చేయను, ఎందుకంటే నా ఐబ్రోస్ అనేవి బాగుంటాయి అని నేను అనుకుంటాను. దాని తర్వాత నేను ఇక్కడ హైలైటర్ యూస్ చేస్తున్నానండి. ఇది ఐ లవ్ యూ బ్యూటీ నుంచి యూస్ చేస్తున్నాను. నేను జస్ట్ ఏంటంటే నోస్ దగ్గర అలాగే చీక్స్కి పెట్టాను అంతే. మీ ఇష్టం, మీ ఫేస్లో ఏది హైలైట్ అనిపించాలనుకుంటే దానికి పెట్టుకోవచ్చు. మరి ఎక్కువ వేసేసుకున్నా కూడా మరి షైనీగా కనిపించి ఏదో ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది, న్యాచురల్గా ఉండదు. సో లైట్గా పెట్టుకొని దాని తర్వాత చేతితోటి ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పిన విధంగా మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. కాకపోతే బ్లెండర్ అనేది పొడిగా ఉండకూడదండి, తడిగా ఉండాలి. తడి చేసుకుని దాని తర్వాత చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత సేమ్ నేను ఐ లవ్ యూ బ్యూటీ నుంచి లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. దీని షేడ్ వచ్చేసి 1 అని ఉందండి. ఇది వచ్చేసి డార్క్ కలర్ అనమాట. బ్రైడల్ ఎప్పుడైనా సరే డార్క్ కలర్ యూస్ చేస్తే చూడండి, లిప్స్టిక్ వేయగానే మీకు ఎంత డిఫరెంట్ కనిపించిందో చూసారా. నేను ఇక్కడ డార్క్ రెడ్ కలర్ తీసుకున్నాను. అండ్ బ్రైడల్ అనేసరికి కళ్యాణి తిలకం పెడతారు కదా, నేను నార్మల్ స్టిక్కర్ పెట్టేశాను, మనం పెట్టుకోకూడదు కదా. సో ఫైనల్ లుక్ ఇది. సారీ కట్టుకున్న తర్వాత చూడండి.